హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో మనం యూకే యూత్ మొబిలిటీ వీసా 2026 ఫస్ట్ బ్యాలెట్ రిలీజ్ డేట్స్ రిలీజ్ అయ్యాయా లేదా, అవ్వకపోతే ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అసలు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేయాలి యూకే యూత్ మొబిలిటీ వీసాకి 2026 బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. యూకే యూత్ మొబిలిటీ వీసా అంటే యూకే గవర్నమెంట్ ఒక ఎలిజిబిలిటీ కంట్రీస్ నుండిలో ఉండే యూత్కి, అంటే లైక్ 18 to 30 years ఉండే వాళ్ళకి వచ్చి యూకేలో ఉండడానికి, చదువుకోవడానికి, వర్క్ చేసుకోవడానికి, ఎస్పెషల్గా 2 years వచ్చి యూకేలో ఉండడానికి అయితే ఆపర్చునిటీ ఇస్తుందన్నమాట. ఆ కంట్రీస్ ఏంటి అనేది నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. లక్కీలీ వాటిలో మన ఇండియా కూడా ఉందన్నమాట. లైక్ యూకే యూత్ మొబిలిటీ వీసా అనేది ఇండియా కూడా వర్తిస్తుంది. అండ్ ఇండియాలో నుంచి మనం ఒకవేళ యూకే యూత్ మొబిలిటీ వీసాకి అప్లై చేయాలనుకుంటే మనం దాన్ని అయితే ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ వీసా స్కీమ్ అని కూడా అంటారనమాట. మనమైతే యూకే యూత్ మొబిలిటీ వీసా ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే కనుక మీరు ఫస్ట్ ఇండియన్స్ అయి ఉండాలి. ఎందుకంటే ఇది ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ వీసా కాబట్టి మనం ఇండియా నుంచి అప్లై చేస్తున్నాము. సో మనం ఇండియన్స్ అయి ఉండాలి. సెకండ్ థింగ్, ఇది యూత్ మొబిలిటీ వీసా కాబట్టి 18 to 30 years ఏజ్ గ్రూప్లోనే ఉండాలి. ఎందుకంటే ఇది యూత్ కాబట్టి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాత్రమే దీనికి ఎలిజిబుల్. అండ్ థర్డ్ థింగ్, మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అంటే మీరు ఏదో ఒక గ్రాడ్యుయేట్ అయి ఉండాలి యూకే యూత్ మొబిలిటీ వీసాకి అప్లై చేసి ఉండాలంటే. అండ్ లాస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి మీరు ఇంతకు ముందు ఆల్రెడీ యూకే యూత్ మొబిలిటీ వీసా ద్వారా యూకేకి వచ్చి ఉండకూడదు. ఎందుకంటే ఇది ఓన్లీ వన్ టైం ఆపర్చునిటీనే అనమాట. మీరు ఆల్రెడీ ఒకసారి యూకే యూత్ మొబిలిటీ వీసా ద్వారా యూకేకి వచ్చి 2 years ఇక్కడ ఉండి వెళ్ళి మళ్ళీ యూకే యూకే యూత్ మొబిలిటీ వీసాకి అప్లై చేయడానికి అయితే మీరు అర్హులు కాదు, ఎలిజిబుల్ కాదు. సో ఓన్లీ వన్ టైం మాత్రమే ఎవరైనా అప్లై చేయడానికి ఉంటుంది. ఇది వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ యూకే యూత్ మొబిలిటీ వీసా. యూకే యూత్ మొబిలిటీ వీసాకి అప్లై చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందని కూడా చాలామంది అడుగుతుంటారు అనమాట. ఫస్ట్ థింగ్, మీరు బ్యాలెట్లో ఎంటర్ అవ్వడానికి అయితే మీరు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఎందుకంటే మీరు జస్ట్ బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి అది ఫ్రీ ఆఫ్ కాస్టే. ఎవరైనా మీ మెయిల్ ఐడి, మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి. అండ్ బ్యాలెట్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు బ్యాలెట్లో సక్సెస్ఫుల్ అవుతే మీకు వీసా వచ్చినట్టే. ఆ వీసా వచ్చిన తర్వాత మీకు వీసా ప్రాసెస్కి కొంచెం ప్రాసెసింగ్ ఫీజు ఉండొచ్చు. అండ్ మీ లైక్ ఫండ్స్ చూపించడం, బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా అడుగుతారనమాట. సో ఫస్ట్ మీరు బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి అయితే మాత్రం మీరు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. చాలామంది లైక్ ఏజెన్సీస్ కానీ, కన్సల్టెన్సీస్ కానీ వాళ్ళకి అమౌంట్ అడుగుతున్నారు మేము బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి అనేసి అంటుంటారు. సో చాలామంది ఇట్లా డబ్బులు పే చేసి వాళ్ళతో మోసపోవద్దండి. ఎందుకంటే బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి అది ఫ్రీ ఆఫ్ కాస్టే. మీరు ఊరికి వాళ్ళకి డబ్బులు పే చేసి మీ డబ్బులు మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దని. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీనే మీరు బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి అయితే. అండ్ నేనైతే నా నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ అసలు బ్యాలెట్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎట్లా స్టెప్ బై స్టెప్ అనేది నేను చూపిస్తాను. సో మీరు స్టే ట్యూన్ టు అనిల్ డైరీస్ నెక్స్ట్ వీడియోలో చూడండి ఎట్లా అప్లై చేయాలి ఏంది అనేది. సో మీరే అప్లై చేసేయచ్చు. ఎందుకంటే దీనికి అప్లై చేసే వాళ్ళందరూ గ్రాడ్యుయేట్సే, డిగ్రీ అండ్ కంప్లీట్ చేసిన వాళ్ళే కాబట్టి సో ఈజీగా అప్లై చేసేయచ్చు. అందరు చదువుకున్న వాళ్ళే కాబట్టి మీరు ఎవరి హెల్ప్ అవసరం లేకుండానే మీ అంతటా మీరే అప్లై చేసుకోవచ్చు. ఊరికే వీళ్ళకి డబ్బులు పే చేసే ఏజెన్సీస్కి మోసపోద్దండి. ఎందుకంటే ఈ బ్యాలెట్ అనేది 100% కన్ఫర్మ్గా మీకు వీసా వస్తుంది అని కూడా నమ్మకం ఉండదన్నమాట. ఎవరైనా ఏ ఏజెన్సీ కానీ, ఏ కన్సల్టెన్సీ కానీ మేము మా ద్వారా అప్లై చేస్తే మీకు యూకే యూత్ మొబిలిటీ వీసాలో మీరు సెలెక్ట్ అవుతారు, మీకు వీసా ఇప్పిస్తాము అని ఎవరైనా చెప్తే మాత్రం అస్సలు నమ్మొద్దండి. ఎందుకంటే ఇది ఒక లక్కీ డ్రా లాగా. జస్ట్ మీరు బ్యాలెట్లోకి ఎంటర్ అవుతారు, దాంట్లోంచి ఆ యూకే గవర్నమెంట్ వాళ్ళు అనేది ర్యాండమ్గా పిక్ చేస్తారు అంతే తప్ప ఎవ్వరు వీళ్ళ ద్వారానే వచ్చిన వాళ్ళనే మేము తీసుకుంటాము అనైతే ఎక్కడా ఉండదు. సో మీరు ఊరికే మనీ పే చేసి వేస్ట్ చేయొద్దండి. మీరే జస్ట్ బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి అయితే ఏం అవసరం లేదు. మీరే ఎంటర్ అయిపోవచ్చు, మీరే అప్లై చేసుకోవచ్చు. యూకే యూత్ మొబిలిటీ వీసాలోకి ఎంటర్ అవ్వడానికి మనం ఏమేమి డాక్యుమెంట్స్ చూపించాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది మనం చూసుకుంటే కనుక ఫస్ట్ మీ నేమ్ ఉండాలి. మీ ఫుల్ నేమ్ ఉండాలి. సెకండ్ థింగ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. థర్డ్ థింగ్, మెయిల్ ఐడి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది ఉండాలన్నమాట. అంటే మీరు ఒక ఏదో ర్యాండమ్గా మీరు ఎప్పుడో యూజ్ చేసిన ఈమెయిల్ ఐడి కాకుండా ఒక యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడిని పెట్టుకోండి. అండ్ యూకే యూత్ మొబిలిటీ వీసాకి అప్లై చేసే వాళ్ళు అది కొంచెం యాక్టివ్గా చూసుకుంటూ ఉండండి. సపరేట్గా దీనికోసం ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నా పర్లేదు, మీరు దాన్ని రోజు చెక్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ థింగ్, మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ అనమాట. పాస్పోర్ట్ డీటెయిల్స్ చాలామంది ఏంటంటే నేను పాస్పోర్ట్కి అప్లై చేశాను, ఇంకా వస్తుంది, నెక్స్ట్ మంత్ వస్తుంది, నా బయోమెట్రిక్స్ ఉన్నాయి, నేను అప్లై చేయొచ్చు, ఇట్లా చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు లాస్ట్ టైం అప్లై చేసేటప్పుడు. సో మీ దగ్గర ఆల్రెడీ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి, ఓకేనా. మీ పాస్పోర్ట్ ఉండి మీ పాస్పోర్ట్ డీటెయిల్స్తో మీరు అప్లై చేయడానికి వీలు ఉంటుంది. పాస్పోర్ట్ నెంబర్ కావాలి, మీ డీటెయిల్స్ కావాలన్నమాట. సో అది ఆల్రెడీ మీ దగ్గర ఉంటేనే మీరు అప్లై చేయడానికి ఎలిజిబుల్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ ఎందుకంటే గ్రాడ్యుయేట్ అన్నారు కాబట్టి మీ ఒరిజినల్ డిగ్రీ కానీ లేకపోతే మీ కన్సాలిడేటెడ్ మార్క్ లిస్ట్ కానీ వచ్చి ఉండాలి, ఆల్రెడీ మీ దగ్గర ఉండాలి మీరు అప్లై చేసే టైంకి. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వాళ్ళు అడుగుతారు. అడిగిన తర్వాత మీరు
ఒకవేళ మీరు బ్యాలెట్లో సెలెక్ట్ అయిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ చూపించలేకపోతే కనుక అది మీరు వేస్ట్ చేసుకున్నట్టే, మళ్ళీ మీరు అప్లై చేయడానికి కూడా ఉండదు ఇంకా. సో ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఊరికే అప్లై చేసేసి ర్యాండమ్గా సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ వేస్ట్ చేసుకొని మీ ఆపర్చునిటీ పోగొట్టుకోదండి. సో యూకే యూత్ మొబిలిటీ వీసా బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కావాలి. అండ్ బ్యాలెట్ డేట్స్ ఓపెన్ అయ్యేలోపు మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని యూకే యూత్ మొబిలిటీ వీసాకి అప్లై చేయడానికి రెడీగా అయితే ఉండండి. చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, నెక్స్ట్ యూకే యూత్ మొబిలిటీ వీసా ద్వారా మేము 2 years అయితే యూకేకి వస్తాము, వచ్చిన తర్వాత అసలు మేము ఏం చేయగలము, ఏమేమి చేయడానికి లైక్ ఎలిజిబుల్ ఉంటుంది, ఏమేమి చేయకూడదు, ఇట్లా అడుగుతున్నారు అనమాట. ఎవరైతే యూకే యూత్ మొబిలిటీ వీసా ద్వారా యూకేకి 2 years ఉండడానికి వస్తారో వాళ్ళు ఏమేమి చేయొచ్చు అంటే, మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్లీ చాలామంది యూకేకి వచ్చేది వర్క్ చేసుకోవడానికి కాబట్టి యూకే యూత్ మొబిలిటీ వీసా ద్వారా మీరు వస్తే కనుక ఇక్కడ 2 years ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకు ఫుల్ టైం అనేది నేను ఎంత నొక్కి చెప్తున్నాను అంటే, ఎవరైతే స్టూడెంట్స్గా వస్తారో వాళ్ళు ఓన్లీ 20 hours మాత్రమే చేసుకోవడానికి ఉంటుంది, పార్ట్ టైమ్స్ ఇట్లా. సో వాళ్ళు ఫుల్ టైం చేయడానికి అయితే వీలు ఉండదు. బట్ ఎవరైతే యూకే యూత్ మొబిలిటీ వీసా ద్వారా యూకేకి వస్తారో వాళ్ళు ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. మీరు 2 years హ్యాపీగా వర్క్ చేసుకొని ఎంత డబ్బులైనా సంపాదించుకొని మీరు ఇండియాకి తిరిగి వెళ్ళిపోవచ్చు అనమాట. సెకండ్ థింగ్, చదువుకోవచ్చు. అండ్ మీరు 2 years ఉంటారు కాబట్టి ఈ 2 yearsలో మీరు ఏమైనా చదువుకోవాలి, మీకు ఆల్రెడీ ఉన్న క్వాలిఫికేషన్కి ఇంకా నెక్స్ట్ ఏమైనా మీ క్వాలిఫికేషన్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి, ఇప్పుడు ఆల్రెడీ మీరు బ్యాచిలర్స్ చేస్తుంటే కనుక మాస్టర్స్ చేసుకోవడానికి అట్లా వీలు ఉంటుంది. ఎందుకంటే యూకేలో మ్యాక్సిమం మాస్టర్ కోర్సెస్ అన్ని 1 year కోర్సెసే ఉంటాయి. సో మీరు 1 year లోపు అంటే ఈ 2 years లోపు మీ కోర్స్ ఫినిష్ అయిపోవాలన్నమాట. అలాంటి కోర్సెస్ ఏమైనా ఉంటే మీరు చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ట్రావెలింగ్ మెయిన్ థింగ్. యూకేకి ఎవరైతే వస్తారో మీరు ఇంకా యూకేలో అన్ని ప్లేసెస్ ట్రావెల్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ వీసా రెస్ట్రిక్షన్స్ ఇట్లాంటివి ఏమి ఉండదు. మీరు ఏ ప్లేస్కైనా యూకేలో 2 yearsలో ఎక్కడికైనా ట్రావెల్ చేసుకోవచ్చు. ఇది కూడా ఎవరైతే ట్రావెలింగ్ చేయాలని అనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అనేది నేను కూడా చెప్తాను. ఎందుకంటే 2 years ఉంటుంది, మీరు ఏదో విజిటింగ్ వీసా మీద 1 month 1 weekలోనో వచ్చేసి 2-3 weeksలో మొత్తం కవర్ చేయాలని అట్లేం ఉండదు. 2 years మీకు నచ్చిన ప్లేసెస్ అన్ని విజిట్ చేసుకుని హ్యాపీగా ట్రావెలింగ్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు యూకే మొత్తం. ఎవరైతే యూకే యూత్ మొబిలిటీ వీసా ద్వారా యూకేకి వస్తారో వాళ్ళు ఏమేమి చేయకూడదు, వాళ్ళకి ఏ వాటికి అర్హులు కాదు అని అంటే, మీరైతే ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ బెనిఫిట్స్ అయితే పొందలేరు అనమాట. ఎందుకంటే మీరు జస్ట్ 2 years వచ్చేసి యూకే యూత్ మొబిలిటీ వీసా ద్వారా ఉండేసి వర్క్ చేసుకోవడమో, ట్రావెలింగ్ చేసుకోవడమో, చదువుకోవడమో చేసుకొని వెళ్ళిపోతారు. సో మీరు అసలు ఇక్కడ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏమీ పొందలేరు. అండ్ పబ్లిక్ ఫండ్స్ మీద కూడా మీకు ఏమీ రైట్స్ కూడా ఉండవన్నమాట. అండ్ సెకండ్ మెయిన్ థింగ్ వచ్చేసి, చాలామందికి ఉండే డౌట్స్ ఏంటంటే, మేము 2 years ఇట్లా ఒకవేళ బ్యాలెట్లో సక్సెస్ఫుల్ అయితే మాతో పాటు డిపెండెన్సీని తీసుకొని రావచ్చా అని చాలామంది అడిగారు లాస్ట్ టైం కూడా. సో మీరైతే మీతో పాటు డిపెండెన్సీని తీసుకొని రాలేరు. ఎందుకంటే యూకే యూత్ మొబిలిటీ వీసా అనేది జస్ట్ ఇండివిజువల్ వీసా మాత్రమే. ఎవరైతే అప్లై చేసి బ్యాలెట్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే ఈ యూకే యూత్ మొబిలిటీ వీసా ద్వారా యూకేకి రావచ్చు. వాళ్ళతో పాటు డిపెండెన్సీ తీసుకోవడానికి లేదనమాట. ఓన్లీ అప్లై చేసే క్యాండిడేట్స్ మాత్రమే 2 years యూకే వచ్చి ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. యూకే యూత్ మొబిలిటీ వీసా ఫస్ట్ బ్యాలెట్ 2026 గురించి మనం డేట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇప్పటికైతే ఇంకా డేట్స్ అయితే రిలీజ్ అవ్వలేదు. మ్యాక్సిమం జనవరిలోనే రిలీజ్ అవ్వాలి. లైక్ యూకే యూత్ మొబిలిటీ వీసా అనేది ఇయర్కి 2 times జరుగుతుంది కదా. జనవరి బ్యాలెట్లో ఒకసారి ఉంటుంది అండ్ జూలైలో ఒకసారి ఓపెన్ అవుతుంది అనమాట బ్యాలెట్. సో యాక్చువల్గా అయితే జనవరి 2nd weekలోనే యూకే యూత్ మొబిలిటీ వీసా బ్యాలెట్ అనేది ఓపెన్ అవ్వాలి. బట్ ఇంకా అయితే ఓపెన్ అవ్వలేదు. నేను నిన్న కూడా చెక్ చేశాను, రోజు చెక్ చేస్తూనే ఉన్నాను. యూకే యూత్ మొబిలిటీ వీసా బ్యాలెట్ ఓపెన్ అయితే దాని మీద వీడియో చేయాలి అని చెప్పేసి. సో ఇప్పటికైతే ఓపెన్ అవ్వలేదు గైస్. బట్ ఏ మూమెంట్లో అయినా ఓపెన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది ఆల్రెడీ 2nd weekలో ఉన్నాం మనము. యూకే యూత్ మొబిలిటీ వీసా జాన్ ఇంటేక్ అనేది 2nd week or 3rd week, మ్యాక్సిమం 3rd weekలో బ్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు రోజు చెక్ చేస్తూ ఉండాలి. ఎవరైతే యూకే యూత్ మొబిలిటీ వీసా ద్వారా యూకేకి వచ్చి 2 years వర్క్ ఉందామని అనుకుంటారో వాళ్ళైతే మీరు రోజు చెక్ చేసుకుంటూ ఉండండి. నెగ్లెక్ట్ చేసుకోవద్దండి. ఎందుకంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అందరికీ కూడా. సో ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో బ్యాలెట్ నేను ఖచ్చితంగా మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమేమి అంటే ఎట్లా అప్లై చేసుకోవాలి, బ్యాలెట్లోకి ఎలా ఎంటర్ అవ్వాలని చెప్పి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా నేను నా నెక్స్ట్ వీడియోస్లో చెప్తానమాట. సో స్టే ట్యూన్ టు అనిల్ డైరీస్. అండ్ మీరైతే రోజు చెక్ చేస్తూ ఉండండి. యూకేవీఐకి వెళ్ళి బ్యాలెట్లో ఓపెన్ అయిందా లేదా అనేసి చెక్ చేస్తూ ఉండండి. ఇప్పటికైతే ఓపెన్ అవ్వలేదు. బట్ ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ ఖచ్చితంగా ఫస్ట్ బ్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఓపెన్ అవ్వాలి, అది జనవరిలోనే జరగాలి కాబట్టి యూకే గవర్నమెంట్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది. ఇది గైస్ యూకే యూత్ మొబిలిటీ వీసా గురించి నేనైతే మ్యాక్సిమం అన్ని విషయాలు కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నా యూకే యూత్ మొబిలిటీ వీసా గురించి కానీ, వీటిలో ఏ అప్లికేషన్ ప్రాసెస్లో ఏ స్టెప్లో మీకు డౌట్ ఉన్నా కూడా ప్లీజ్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనిల్ డైరీస్.